తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, నేను గీతాంజలి. లలితా సహస్రనామం పట్ల మనకున్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి ఇవాళ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మ నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నా పేరు సుధీర. అవునా. లలితా సహస్రనామం పౌర్ణమి రోజుల్లో చాలా టెంపుల్స్లోనూ గురువు గారి ఆధీనంలోనూ చాలా చోట్ల చేస్తారు. అసలు లలితా సహస్రనామానికి పౌర్ణమికి ఏంటి సంబంధం? అమ్మవారిని ఆరాధించినటువంటి వాళ్ళల్లో 14 మందిలో ప్రధానమైనటువంటి వాళ్ళల్లో చంద్రుడు ఒకడు. అంతేకాకుండా మనకి నామాల్లోనే మను విద్య, చంద్ర విద్య, చంద్రమండల మధ్యగా అని, చంద్రమండల మధ్యగా అయినటువంటి అమ్మవారిని ఎప్పుడు ఆరాధిస్తే బాగుంటుంది? చంద్రుడు పూర్తిగా ఉన్నప్పుడు ఆరాధించడం. నిత్య స్వరూపిణిగా చెప్పుకుంటాం మనం. నిత్యలు అంటే చంద్రుడికి ఉండేటటువంటి 16 కళలకి నిత్యలని పేరు. అందులో ఒకటి నిత్య, ఎందుకంటే నిరంతరం ఉంటుంది. ఒక కళ 16 రోజుల్లోనూ ఉంటుంది. అంటే 16 కళలు ఉన్నప్పుడు ఉండేటటువంటిది నిత్య. అంటే 16 కళల రూపంలో అమ్మవారు ఉంటుంది కనుక ఆవిడ పరిపూర్ణంగా వికసించి ఉండేటటువంటి స్థితి పూర్ణిమ నాడు మనం చూడ్డానికి వీలు. ఆవిడ ఎప్పుడు బాగానే ఉంటుంది, మన దర్శనానికే సమస్య. అలా ఉంటుంది. అంతేకాదు, ప్రతిపన్ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపత్తు నుండి రాక అంటే నిండు పున్నమి దాకా ఉండే తిథి మండలము చేత పూజింపబడేది. అంటే 16 నిత్యాదేవతల చేత పూజింపబడుతూ ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సంప్రదాయం కూడా ఉంది. దసరాల్లో పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఆరాధించే పద్ధతి ఉంది. కొంతమంది దశమితో ఆపకుండా పూర్ణిమ దాకా చేస్తారు. అలా అంటే ప్రతిపత్తు నుండి పూర్ణిమ దాకా ప్రతి తిథి చేత ఆరాధించబడేది మూలార్థమైతే, మనం తీసుకున్న అర్థం పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఉండే 16 కళల్లోనూ అన్నింటి యందు ఆరాధించబడేది. అన్నింటి యందు ఆరాధించబడేది పాడ్యమి నుండి పౌర్ణమి దాకా ఎన్ని ఉన్నాయమ్మా? 15గా. 16 అమావాస్య. అమావాస్యతో మొదలుపెట్టి పాడ్యమి నుండి పూర్ణిమ దాకా ఆరాధిస్తే 16 అవుతాయి. అలా 16 కళలలోనూ ఆరాధించబడేది అని ఒక అర్థం. 16 కళలు కలిసి ఉన్నప్పుడు ఈ మొత్తం 15 అందులోనే ఉన్నాయి కదా. ఒక్కసారి అమ్మవారి యొక్క విశ్వరూపం, పరిపూర్ణమైనటువంటి రూపం ఉంది కనుక ఆనాడు ఆరాధించటం విశిష్టంగా ఉంది. అందులోనూ ఒక సంప్రదాయం ఉందమ్మా, మీకు తెలిసే ఉంటుంది. అది మీరు అన్నారు గనక, సాయంకాలం సంధ్యా సమయంలో తులసి దగ్గర ఆవు పాలు పెట్టి, ఆవు పాలను అలా ఉంచి ఎదురుగా పారాయణ చేసి, ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ పాలల్లో పడితే ఆ పాలను అమ్మవారికి అప్పుడు నివేదన చేసి తర్వాత ప్రసాదంగా తీసుకునే పద్ధతి. ఇందులో ప్రత్యేకంగా కార్తీక ఆశ్వేజ పౌర్ణాలు చేస్తారు, కానీ 12 పూర్ణిమలకి ఇలా చేసేటటువంటి పద్ధతి కూడా ఉంది. పైగా అమ్మవారి యొక్క పూర్ణ మంత్రం ఏదైతే ఉందో అది షోడశి, 16 బీజాక్షరాలతో కూడుకున్నది. అమ్మవారికి ఉన్న నామాల్లో కూడా ఒకటి షోడశి. అమ్మ, ఇది లలితా పరమేశ్వరి, రాజరాజేశ్వరి, బాలా త్రిపుర సుందరి, ఈ 3 అవతారాల విశిష్టత కావాలి. ఇవి 3 లలితాదేవి అంశాలు అని అంటారు. అది ఎంతవరకు నిజం? ఎంతవరకు నిజం అంటే నిజమేనమ్మా. ఎంతవరకు ఏమిటి అసలు వాస్తవమే. అమ్మవారు ఆదిశక్తి, మహాశక్తి, పరాశక్తి. ఆవిడ నుంచి ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రాక్షస సంహారానికి ఒక్కొక్క రూపం ధరించింది. పొద్దున్నే అమ్మ అన్నం పెట్టేటప్పుడు అన్నపూర్ణ, చదువు చెప్పేటప్పుడు సరస్వతి, తప్పు చేస్తే కాళి. అలాగే భండాసురుని చంపడానికి లలితగా అవతరించింది. భండాసురుడు అంటే పూర్తి బండ, శరీరం తప్ప, మన తెలుగులో అనే బండలా అంతే, శరీరమే నేను అనుకునేటటువంటి స్థితిలో ఉండి తినడం, జీవితంలో ఉన్న దాన్ని అనుభవించడం తప్ప మరొక పరమార్థం లేదనుకునేటటువంటి వాడు భండాసురుడు. బండ పోవాలంటే ఉండాలి, సున్నితత్వం రావాలి. కనుక లలితగా ఆవిర్భవించి వాడిని సంహరించింది. అలాగే భండాసురుడి కొడుకులు ఉన్నారు 30 మంది. వాడు 30 మందిని పంపించాడు. ఎంత దుర్మార్గులంటే, నేను బతికుండాలి, నా కొడుకులు చచ్చినా పర్వాలేదు అనుకునేటటువంటి వాడు రాక్షసుడు కాక మరెవరు. వాడిని పంపిస్తే పిల్లలతో నేను యుద్ధం చేయడం దేనికి అనుకుంది అమ్మవారు. అందుకని తన అంశగా బాలని పంపించింది. ఆవిడ బాలా త్రిపుర సుందరి. ఆ అమ్మవారి యొక్క అవతారమే బాల. వాళ్ళు 30 మందిని సంహరించింది. ఇలా లలితా పరమేశ్వరి
అంతా అయిపోయిన తర్వాత హాయిగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి సింహాసనం మీద కూర్చుని లలిత పరాభట్టారిక అంటారు ఆవిడ్ని. పరాభట్టారిక అంటే సింహాసనం మీద పట్టాభిషిక్తురాలై లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉన్నటువంటి రూపం. భండాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ ఒక్కొక్కరిని సంహరించిన తర్వాత అమ్మవారు కొలువు తీరి రాక్షస సంహారం అయింది కదా అని చెప్పి విజయోత్సవం చేసుకుంటూ ఉన్నప్పుడు సింహాసనం మీద కూర్చుని లోకాలన్నింటినీ పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి రూపం లలితా పరమేశ్వరి. దుర్గమాసురుని సంహరించినప్పుడు దుర్గా, చండముండుల్ని సంహరించడానికి కాళి, ఇలా ఒక్కొక్క రాక్షసుని సంహరించడానికి ఒక్కొక్క రూపంతో ఆవిడ అవతరించడం జరిగింది. చాలా సంతోషం. నమస్కారం. నమస్తే అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.